ప్రతిపక్షం తీరుపై మంత్రి రావెల కిషోర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే పవిత్రమైన శాసనసభలో వైకాపా నేతలు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ప్రతిపక్ష సభ్యుల వైఖరి వల్ల ఇక్కడి నేతలు ఇతర రాష్ట్రాల్లో చులకన అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేలందరిపైనా చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. ప్రత్యేక హోదా అంశం చర్చకు రాకుండా చేయాలన్నదే ఆ పార్టీ ఉద్దేశమని రావెల వ్యాఖ్యానించారు. దుర్మార్గపు రాజకీయాలు, అరాచకవాద రాజకీయాలని ఇవాళ పెంచి పోషిస్తున్నాయి అటు తల్లి కాంగ్రెస్ కానీ పిల్ల కాంగ్రెస్ కానీ. అసెంబ్లీలో ఎంత దారుణంగా ప్రవర్తించారో యావత్ ప్రపంచం మీడియా ద్వారా వీక్షించారు. ఇవాళ బయట రాష్ట్రాలకు వెళితే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితిని ప్రతిపక్షాలు తీసుకొస్తున్నాయి. స్పీకర్ గారి మీద దాడి చేయటం, అసభ్య పదజాలంతో దూషించటం, కాగితాలు చింపి ఆయన ముఖం మీద వేయటం, అగౌరవపరిచారంటే సిగ్గుతో ఇవాళ తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. తప్పకుండా వారిని అసెంబ్లీ నియమ నిబంధనలకు అనుగుణంగా శిక్షించాల్సిందే.